వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి దానిలో భాగమైనటువంటి ఇండియా ఏషియన్ కంట్రీస్, దానిలో కంట్రీస్ రిలేటెడ్గా ఇండియా అండ్ ఇరాన్ మధ్య ఉన్నటువంటి సంబంధాలను మనం డిస్కస్ చేసుకోబోతూ ఉన్నాం. సో ఇక్కడ ముందుగా మనం ఒక అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. సో ఇరాన్ యొక్క పేరు, ఇరాన్ అనేటువంటి దేశం ఏదైతే ఉందో, సో దీని యొక్క పేరు గతంలో పర్షియాగా మనం పిలుస్తూ ఉండేవాళ్ళం అండి. సో పర్షియా, సో ఇరాన్ దేశం యొక్క వరల్డ్ నేమ్ సో పర్షియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉండేవాళ్ళం. దాని తర్వాత వారు యొక్క నేమ్ అనేటువంటిది చేంజ్ చేసుకున్నారు. సో పర్షియా కాస్త ఇరాన్గా మారడం జరిగింది. మరి మనం ఇక్కడ మ్యాప్ కనుక చూస్తే, సో మ్యాప్లో చూస్తే ఇరాన్ అనేటువంటి దేశం ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంటుంది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ ఇండియా, సో మన భారతదేశం ఇటు పక్క మన వెస్ట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే అరేబియన్ సీ అనేటువంటిది ఉంటుంది. సో అరేబియన్ సీ అనేటువంటిది ఉంటుంది. దాని తర్వాతనే వస్తుంది మనకి ఇరాన్ అనేటువంటి ఒక దేశం. ఇరాన్ అనేటువంటి దేశం చూడవచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా ఇరాన్ అనేటువంటి దేశం. సో ఇండియాకి అతి చేరువలోనే ఇరాన్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. ఇప్పుడు మనకి చూసుకుంటే నైబరింగ్ కంట్రీస్, ఇండియాకి నైబరింగ్ కంట్రీస్ చూసుకుంటే వెస్టర్న్ సైడ్లో పాకిస్తాన్ ఉంటుంది. ఇక్కడ ఇదంతా కూడా పాకిస్తాన్, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి బోర్డర్ దేశంగా ఇరాన్ ఉంటుంది. అంటే ఇండియాకి ఇరాన్కి మధ్య కేవలం పాకిస్తాన్ అనేటువంటి ఒక దేశం, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశం ఉంది. సో చెప్పుకోవచ్చు ఇరాన్ అనేటువంటిది అతి చేరువలో భారతదేశానికి ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. సో దాని తర్వాత మనం చూసుకుంటే మరి ఈ రెండు దేశాలకి మధ్య చారిత్రక నేపథ్యం కూడా ఉంది. సో హిస్టారికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే చారిత్రక సంబంధాలను మనం చూసుకున్నట్లయితే రెండు దేశాల మధ్య ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటిది మొదలైనప్పటి నుంచి కూడా, సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే సింధులోయ నాగరికతగా మనం చెప్తూ ఉంటాం. సో సింధులోయ, ఇండస్ నది పేరు ఇండస్, దాన్ని సింధు అంటాం. వ్యాలీ అంటే లోయ, సివిలైజేషన్ నాగరికత. సో రెండు దేశాలకి మధ్య కూడా సింధులోయ నాగరికత దగ్గర నుంచి కూడా యొక్క సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఇక్కడ సింధులోయ నాగరికత అనేటువంటిది ఏ టైంలో అయ్యింది? అప్రాక్సిమేట్గా అంటే ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే ఇప్పటి వరకు మనకైతే తెలియదు. అప్రాక్సిమేట్గా 2000 BC నుంచి, బిఫోర్ క్రైస్ట్. సో క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం ఆన్ అన్ యావరేజ్గా తీసుకుంటే కొన్ని టెక్స్ట్ బుక్స్లో మనకి క్రీస్తు పూర్వం 2500 BCలో ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేటువంటిది ఏర్పాటైంది, అంటే ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఓకే, సో ఈ కాలం నుంచి కూడా మనకి ఇరాన్ దేశంతో ఈ యొక్క రిలేషన్షిప్ అనేటువంటిది కంటిన్యూ అవుతా వస్తూ ఉన్నది. ఓకే, చూడవచ్చు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింధులోయకు సంబంధించి కొన్ని ప్రాంతాలు భారతదేశంలో ఉండటం జరిగింది. సింధులోయ నాగరికతకు సంబంధించి కొన్ని ప్రాంతాలు భారతదేశంలో ఉండటం జరిగింది. అవి మనం చూసుకున్నట్లయితే ఒకటి రూపార్ అనేటువంటి ఒక ప్లేస్ పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది. సో పంజాబ్ రాష్ట్రంలో రూపార్ అనేటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ఇక దాని తర్వాత మనం చూసుకుంటే కాళీబంగన్ అనేటువంటి ఒక ప్లేస్, ఇది రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. దాని తర్వాత వరల్డ్ హెరిటేజ్ సైట్, సో ప్రపంచ వారసత్వ కట్టడ జాబితాలో స్థానం సంపాదించినటువంటి నగరం, దాని పేరే ధోలావీరా అండి. సో ఇది వచ్చేసి గుజరాత్లో ఉంటుంది. ఇట్లా ఈ విధంగా ఈ యొక్క ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి ప్లేసెస్ అయితే మన భారతదేశంలో ఉండటం జరిగింది. అంటే రోపార్ పంజాబ్లో ఉన్నటువంటి ప్రాంతం, కాళీబంగన్ రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రాంతం, ధోలావీరా గుజరాత్లో ఉన్నటువంటి ప్రాంతం, ఇవన్నీ కూడా. ఇంకా ఫర్దర్గా మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ దేశంలో కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి కొన్ని ప్లేసెస్ ఉండటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే హరప్పా అనేటువంటి ఒక ప్లేస్, దాని తర్వాత మొహెంజోదరో అనేటువంటివి ఇవి పాకిస్తాన్లో ఉండటం జరిగింది. అంటే ఆనాడు రెండు దేశాలు కూడా ఇండియా పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు ఇవంతా కూడా ఒక ప్రాంతానికి చెందినటువంటివి. విడిపోయిన తర్వాత ఈ హరప్పా కానీ మొహెంజోదరో కానీ పాకిస్తాన్ పరిధిలోకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ రూపార్ కానీ కాళీబంగన్ కానీ ధోలావీరా కానీ ఇవి ఇండియా పరిధిలోకి, ఇండియా రాష్ట్రాలలోకి రావటం జరిగింది. ఇక దాని తర్వాత ఇంకొక ప్లేస్ ఉంది, ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేస్ బనావలి అనేటువంటి ఒక ప్లేస్. ఇంకొక ప్లేస్ వచ్చి బనావలి అనేటువంటి ప్లేస్ హర్యానా, ఇది కూడా
ఇందుస్ లోయకు సంబంధించి సింధు లోయ నాగరికతకు సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్లేస్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే పర్షియన్ గల్ఫ్ మరియు అరేబియన్ సముద్రం ద్వారా దక్షిణ ఇరాన్ మరియు భారతదేశం తీరం మధ్య యొక్క వాణిజ్యం అనేటువంటిది జరుగుతూ వస్తూ ఉంది. మనం మ్యాప్లో చూసాం, ముందు ఉన్నటువంటి మ్యాప్లో మనం చూసాం ఈ యొక్క పర్షియా లేదా ఇరాన్ అనేటువంటి దేశం ఏదైతే ఉందో భారతదేశానికి వెస్టర్న్ సైడ్న పడమర దిక్కున ఉంటుంది. అదేవిధంగా భారతదేశానికి వెస్టర్న్ సైడ్న చూసుకున్నట్లయితే అరేబియన్ సీ అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ అరేబియన్ సీ ఉంటుంది, ఇక్కడ ఇరాన్ అనేటువంటి దేశం ఉంటుంది. సో ఇరాన్ దేశం నుంచి ఇండియన్ కంట్రీ వరకు ఈ యొక్క ట్రేడ్ అనేటువంటిది అరేబియన్ సీ మహాసముద్రం ద్వారా జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. సో చూడవచ్చు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపిస్తున్నటువంటివి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రతిరూపాలుగా మనం చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద పిక్చర్స్ రిలేటెడ్ టు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ పొలిటికల్ డైమెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాకి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ఎప్పుడు రెండు దేశాలకు మధ్య ఈ యొక్క రిలేషన్స్ అనేటువంటివి డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేటువంటివి ప్రారంభమైనాయి చూసుకున్నట్లయితే 1950 మార్చి 15 అండి. సో 1950వ సంవత్సరం మార్చి 15వ తేదీన ఇండియాకి ఇరాన్కి రెండు దేశాల మధ్య ఒక అగ్రిమెంట్ జరగటం జరిగింది. దానినే మనం అంటాము ఇండియా ఇరాన్ స్నేహ ఒప్పందం అంటామండి. సో ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే దీన్ని ఇండో ఇరాన్ ఫ్రెండ్షిప్ ట్రీటీగా మనం చెప్తూ ఉంటాం. సో ఇది 1950 మార్చి 15 యొక్క అగ్రిమెంట్ అనేటువంటిది రెండు దేశాల మధ్య కూడా జరగటం జరిగింది. సో ఆ రోజు నుంచి కూడా రెండు ప్రాంతాల మధ్య ఎకనామిక్ ట్రేడ్ కానీ అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ అదేవిధంగా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించినటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆ రోజు నుంచి రెండు దేశాల మధ్య జరుగుతూ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఇక దాని తర్వాత ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే భారతదేశానికి సంబంధించినటువంటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయనే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇరాన్ దేశాన్ని సందర్శించిన తర్వాత ఒక అగ్రిమెంట్ లేదా దాన్ని ఒక డిక్లరేషన్ని సంతకం చేయటం జరిగింది. సో మన భారతదేశానికి చెందినటువంటి ఆ టైంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇరాన్ దేశాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆ దేశం యొక్క అధ్యక్షుడైనటువంటి కతామీ గారిని కలిసి రెండు దేశాలకు ఉపయోగపడే విధంగా ఒక డిక్లరేషన్ అనేటువంటిది చేశారు. సో ఆ డిక్లరేషన్ పేరే టెహరాన్ డిక్లరేషన్ అని పిలుస్తూ ఉంటాం. ఆ డిక్లరేషన్ పేరే టెహరాన్ డిక్లరేషన్ అని పిలుస్తూ ఉంటామండి. సో ఏ రోజున టెహరాన్ డిక్లరేషన్ అనేటువంటిది జరిగింది అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనకి 2001 ఇయర్లో ఏప్రిల్ 10న టెహరాన్ డిక్లరేషన్ అనేటువంటిది జరిగింది. ఇంకొక అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో వచ్చినటువంటి అంశం ఏంటి అంటే టెహరాన్ డిక్లరేషన్ అనేటువంటిది ఏ రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందం అండి. సో ఏ రెండు దేశాల మధ్య? భారతదేశం, ఇండియా, అదేవిధంగా ఇరాన్ అనేటువంటి దేశం. సో బ్రాకెట్లో పెట్టుకోండి పర్షియా అని ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి డిక్లరేషన్. మరి డిక్లరేషన్ అనేటువంటిది జరగడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ఎందుకు డిక్లరేషన్ జరిగింది? ఏం లేదండి, ఎందుకు డిక్లరేషన్ జరిగింది అంటే రెండు దేశాలు కూడా ఎకనామిక్ పరంగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం. దాని తర్వాత ఇక్కడ మనకి మన భారతదేశంలో న్యూక్లియర్ మెటీరియల్స్ కావాల్సినటువంటి నీడ్ ఉంది మనకి. మన భారతదేశంలో న్యూక్లియర్ మెటీరియల్స్ అనగా యురేనియం, ప్లూటోనియం. సో ఇట్లా ఈ విధంగా ఏవైతే ఉన్నాయో యురేనియం కానీ, ప్లూటోనియం కానీ, థోరియం కానీ, మోనజైట్ కానీ, ఇవన్నీ కూడా న్యూక్లియర్ మెటీరియల్స్ అండి.
సో ఈ న్యూక్లియర్ మెటీరియల్స్ అనేటువంటివి భారతదేశానికి చాలా అవసరమైనటువంటి మెటల్స్ అన్నమాట, మినరల్స్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇవి ఇరాన్ దేశంలో ఎక్కువగా ఉండటం జరిగింది. సో అందుచేతనే టెహ్రాన్ డిక్లరేషన్ కింద మనము ఇరాన్తో ఒప్పందం చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? భారతదేశానికి కావాల్సినటువంటి ఈ న్యూక్లియర్ మెటీరియల్ ఏదైతే ఉందో భారతదేశానికి ఇవ్వటము అగ్రిమెంట్ చేసుకున్నాం. దాని తర్వాత ఎకనామిక్ అంశాలకు సంబంధించి ఈ యొక్క అగ్రిమెంట్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ దేశానికి చెందినటువంటి కంపెనీలు భారతదేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టడం, భారతదేశానికి చెందినటువంటి కంపెనీలు ఆ దేశంలో టెక్నాలజీని డెవలప్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా టెహ్రాన్ డిక్లరేషన్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇదే క్వశ్చన్ గతంలో కూడా గత ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది. చూడండి మిత్రమా, అటల్ బిహారీ వాజ్పేయి ఎప్పుడు ఇరాన్ను సందర్శించి టెహ్రాన్ డిక్లరేషన్ పైన సంతకం చేశారు అనేటువంటిది క్వశ్చన్ ఇక్కడ. సో when did అటల్ బిహారీ వాజ్పేయి విజిట్ ఇరాన్ అండ్ సైన్ ద టెహ్రాన్ డిక్లరేషన్? సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఏ ఏప్రిల్ 5, 1999 అండి, బి ఏప్రిల్ 10, 2001, సి మే 12, 2002 అండ్ డి మార్చ్ 20, 2000. సో ఆన్సర్ ఏమై ఉండొచ్చు? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. సో మరి ఈ క్వశ్చన్ నేను ఇక్కడ ఎందుకు ప్లేస్ చేశాను అంటే మీకు అర్థం అవ్వాలి. సో సబ్జెక్ట్ చదివే ముందు సబ్జెక్ట్ సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ని ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారో ముందుగా మనకు అవగాహన ఉంటే దాని ప్రకారం మనం ప్రిపేర్ అవ్వడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. సో అందుకోసమే నేను ఒక క్వశ్చన్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే జియో స్ట్రాటజిక్ లొకేషన్లో భాగంగా ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సినటువంటి కొన్ని అంశాలు మనకి ఇక్కడ ఉండటం జరిగింది. సో చూడండి, ఇక్కడ మ్యాప్ చూడండి. మ్యాప్ ఇక్కడ చూస్తే మన మ్యాప్లో భారతదేశం ఈ ప్లేస్లో ఉంది, ఇండియా. దానికి అతి చేరువలోనే ఇరాన్ అనేటువంటి ఒక దేశం ఉంటుంది. ఇండియాకి అతి చేరువలో ఇరాన్ అనేటువంటి ఒక దేశం ఉంది. క్లియర్ కదా, వినిపిస్తుందా? సో ఇవన్నీ కూడా సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అని పిలుస్తూ ఉంటాం, సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అండి. సో మనం ఇండియా నుంచి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే, వస్తువులను రవాణా చేయాలి అంటే మధ్యలో ఉన్నటువంటి దేశం ఇరాన్. సో ఖచ్చితంగా మనం ఇరాన్తో స్నేహపూర్వమైనటువంటి ఆ యొక్క ఫ్రెండ్షిప్ అనేటువంటిది మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. చూసాం కదా. సో రెండు కూడా ఇంపార్టెంట్ ప్రొమినెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. సో అందుచేతనే ఇరాన్కి ఇండియా అవసరం ఎంత ఉందో ఇండియాకి కూడా ఇరాన్ అవసరం ఉంది. సో మనం సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి ట్రావెల్ చేయాలి, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి చేయాలి అంటే ఖచ్చితంగా ఇరాన్ మీదుగానే మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకు రెండు దేశాల మధ్య ఈ యొక్క రిలేషన్షిప్ అనేటువంటిది చాలా కూడా ఇంపార్టెంట్ అంశంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో చూడవచ్చు, ఇక్కడ ఇరాన్స్ యూనిక్ జోగ్రఫికల్ పొజిషన్ ప్రొవైడ్స్ ఇండియా యాక్సెస్ టు సెంట్రల్ ఏషియా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ యూరోప్ ఏషియన్ మార్కెట్స్ అండి. చూసాం కదా. సో దాని తర్వాత మనం ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి వెళ్ళాలన్నా కూడా మనం ఇరాన్ నుంచే వెళ్ళాల్సినటువంటి ఆవశ్యకత ప్రస్తుతం అయితే ఉంది. అంటే పాకిస్తాన్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. సో ఇండియా నుంచి పాకిస్తాన్ వచ్చి, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి వెళ్ళొచ్చు. సో ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి మనం వెళ్ళవచ్చు. బట్ ఇక్కడ మిత్రమా, కొన్ని సందర్భాల్లో ఇండియాకి పాకిస్తాన్కి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు పాకిస్తాన్ అనేటువంటిది ఇండియాకి సంబంధించినటువంటి యొక్క వెహికల్స్ని రానివ్వటం లేదు. అదేవిధంగా ఈవెన్ ఏరోప్లైన్స్ని కూడా ఆ దేశం మీదుగా భారతదేశానికి సంబంధించినటువంటి ఏరోప్లైన్స్ని కూడా పాకిస్తాన్ మీదుగా వాళ్ళు ఫ్లై అవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు. సో ఆ ఏవైతే ఏరోప్లైన్స్ ఉన్నాయో అవి ఫ్లై అవ్వాలి అంటే రాడార్ వ్యవస్థ కావాల్సి ఉంటుంది. ఆ సపోర్ట్ని కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళు ఇవ్వట్లేదు కొన్ని సందర్భాల్లో. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆల్టర్నేట్గా మనకు కావాల్సినటువంటి ఆల్టర్నేట్గా మనం ఆఫ్ఘనిస్తాన్ కానీ మిగిలినటువంటి సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి వెళ్ళాలి అనుకుంటే ఉన్నటువంటి ఏకైక మార్గంగా ఇరాన్తో స్నేహపూర్వమైనటువంటి సంబంధాలను మనం కలిగి ఉండటం. ఇంకా దాని తర్వాత చూసుకున్నట్లయితే ఎనర్జీ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే 2021 డిసెంబర్ నాటికి ఇరాన్ 1201 ట్రిలియన్ క్యూబిక్ అడుగులతో రష్యా తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద సహజ వాయు నిల్వలను కలిగి ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో సహజ వాయు, దాన్ని మనం న్యాచురల్ గ్యాస్ అంటామండి. న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్. సో ప్రపంచంలోనే ఏ దేశము
అత్యధికంగా న్యాచురల్ గ్యాస్ని కలిగి ఉంది? క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ ఏమై ఉండొచ్చు? రష్యా అండి. సో రష్యా తర్వాత స్థానంలో ఉన్నటువంటి దేశం ఇరాన్ అండి. ఇరాన్. సో మరి ఇప్పుడు దీని యొక్క ఇంపార్టెన్స్ మనకు అర్థమవుతుంది కదా. సో మనకి న్యాచురల్ గ్యాస్ కావాలి అంటే రష్యాతో ఎంత ఫ్రెండ్షిప్ మనం చేస్తూ ఉన్నామో అదే విధంగా ఇరాన్తో ఫ్రెండ్షిప్ చేయాల్సినటువంటి నీడ్ అయితే ప్రస్తుతం దీని ప్రకారం మనకి కనిపిస్తూ ఉంది. సో దాదాపు మనం చూసుకున్నట్లయితే 1200 అప్రాక్సిమేట్గా 1200 ట్రిలియన్ క్యూబిక్స్ అండి. 1200 ట్రిలియన్. సో ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ మేర న్యాచురల్ గ్యాస్ అనేటువంటిది ఉంది. అఫ్ కోర్స్ మీకు సందేహం రావచ్చు, మరి భారతదేశంలో న్యాచురల్ గ్యాస్ లేదా సందేహం రావచ్చు. భారతదేశంలో కూడా న్యాచురల్ గ్యాస్ అనేటువంటిది ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీ బేసిన్ అని ఉంటుంది అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా గోదావరి బేసిన్ అనేటువంటిది ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా న్యాచురల్ గ్యాస్ ఉన్నప్పటికీ కూడా ఆ క్వాంటిటీ మన భారతదేశానికి లైఫ్ లాంగ్ అయితే సరిపోదు. సో అందుకోసం ఇట్లా సర్ప్లస్ ఉన్నటువంటి దేశాలతో ఈ యొక్క ఫ్రెండ్షిప్ అనేటువంటిది మనం కంటిన్యూ చేయాల్సినటువంటి అంశం ఉంది. ఇంకా దాని తర్వాత మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే నేను ఆ ఇరాన్ దేశం దగ్గర 1200 ట్రిలియన్ క్యూబిక్ ఫీట్ పైగా గ్యాస్ ఏదైతే ఉంది అన్నానో దాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రపంచం టోటల్గా చూసుకున్నట్లయితే ఇది ప్రపంచంలోనే మొత్తం నిల్వలలో 17.8%, అనుబంధ వాయువులో 33% మరియు అనుబంధేతర గ్యాస్ క్షేత్రాలలో 67%. ఓకేనా. సో ఓవరాల్గా టోటల్గా తీసుకుంటే ప్రపంచం మొత్తంగా గ్యాస్ ఒక 100% అనుకుంటే ఆ 17.8% ఇక్కడ ఇరాన్ దేశంలో ఉండడం జరిగింది అండి. ఓకేనా. సో దాని తర్వాత ఇరాన్ దేశము క్రూడ్ ఆయిల్లో ఇరాన్ దేశం క్రూడ్ ఆయిల్ కలిగి ఉంది. సో దీని యొక్క ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే 4th ర్యాంక్ మనం చెప్పుకోవచ్చు అండి. సో ప్రపంచ దేశాలు టోటల్గా తీసుకుంటే ఇరాన్ యొక్క స్థానము 4వ స్థానం దేనిలో ముడి చౌరు కలిగినటువంటి ర్యాంకింగ్స్లో. ఇక దాని తర్వాత బైలేటరల్ ట్రేడ్ అంటామండి. సో ద్వైపాక్షిక వాణిజ్యం అంటాం. సో 2022లో ఇండియాకి ఇరాన్కి మధ్య బైలేటరల్ ట్రేడ్ అనేటువంటిది $2.5 బిలియన్ మేర జరిగింది. సో 2021తో కంపేర్ చేస్తే 48% అనేటువంటిది ఈ యొక్క ద్వైపాక్షిక వాణిజ్యం అనేటువంటిది పెరిగింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అండి, గణనీయంగా ఇండియాకి ఇరాన్కి మధ్య ఇక వ్యాపార ఒప్పందాలు అనేటువంటివి, ఈ వాణిజ్యం అనేటువంటిది పెరుగుతూ వస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దాని తర్వాత భారతదేశం నుంచి ఇరాన్ దేశానికి ఎక్కువగా మనం ఏమేమి ఎగుమతులు చేస్తూ ఉన్నాం, భారతదేశం నుంచి ఇరాన్ దేశానికి మనం ఎక్కువగా ఏమి ఎగుమతులు చేస్తూ ఉన్నాం చూసుకున్నట్లయితే, ఒకటి చక్కెర, షుగర్, దాని తర్వాత స్టేపుల్ ఫైబర్స్ అండి. సో మానవ నిర్మిత స్టేపుల్ ఫైబర్స్, సో ఆర్టిఫిషియల్ స్టేపుల్ ఫైబర్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఎలక్ట్రికల్ మిషనరీని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. దాని తర్వాత కృత్రిమ ఆభరణాలు అంటే జ్యువెలరీస్. మీకు తెలుసో లేదు, భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా జ్యువెలరీస్, బంగారు ఆభరణాలు ఎగుమతి చేసేటువంటి దేశం భారతదేశమే అతి ఎక్కువగా. సో టాప్ ప్లేస్లో బంగారు ఆభరణాలు ఎగుమతి చేస్తున్నటువంటి దేశం భారతదేశం. మీకు సందేహం రావచ్చు, మరి భారతదేశం ఎందుకు అంతమేర గోల్డ్ని దిగుమతి చేసుకుంటుంది అనేటువంటి సందేహం రావచ్చు. ఏం లేదండి, మనము వివిధ దేశాల నుంచి దుబాయ్, గల్ఫ్ లాంటి దేశాల నుంచి బంగారాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో దిగుమతి చేసుకొని దానిని మనం ఆభరణాల రూపంలో, జ్యువెలరీస్ రూపంలో దానిని మనం మార్చి వాటిని మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఈ జ్యువెలరీస్ని ఎక్స్పోర్ట్ చేసేటువంటి దేశం హైయెస్ట్ ప్లేస్లో టాప్లో ఉన్నటువంటి దేశమే భారతదేశం. సో ఇవి మనం ఇరాన్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నాం. ఇక దాని తర్వాత భారతదేశం ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి చూసుకుంటే ఒకటి డ్రై ఫ్రూట్స్ కానీ, కెమికల్స్ కానీ, గ్లాస్వేర్ కానీ. ఓకే.
సో ఇవన్నీ కూడా మనం ఆ దేశం నుంచి దిగుమతి చేసుకుంటా ఉన్నాం. ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే ప్రయాణానికి వీసా అవసరం లేదు. సో మనం గనక ఇరాన్ దేశానికి వెళ్ళాలి అంటే, ఇరాన్ దేశానికి మనం విజిట్ చేయాలి అంటే వీసా అవసరం లేదు. ముందుగా వీసా అనేటువంటిది అవసరం లేదు. వీసా ఆన్ అరైవల్. సో ఇక్కడ జస్ట్ మనకి టికెట్, ఆ దేశానికి కావాల్సినటువంటి టికెట్, మన పాస్పోర్ట్ ఉంటే ఇరాన్ దేశానికి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో వీసా ఆన్ అరైవల్ కింద మనము అక్కడ వీసాని పొందవచ్చు అండి. ముందుగానే వీసా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ సో వీసా ఫ్రీ ట్రావెల్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అంశం పీపుల్ టు పీపుల్ అండ్ కల్చరల్ టైస్. సో ఇక్కడ ఇండియన్ కల్చరల్ సెంటర్ అనేటువంటిది, సో ద ఇండియన్ కల్చరల్ సెంటర్ was established in 2013 and renamed as the Swami Vivekananda Cultural Center in 2018 అండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేసాము, ఇండియన్ కల్చర్ సెంటర్ అనేటువంటిది ఇరాన్ దేశంలో మనం ఏర్పాటు చేసుకున్నాం. క్లియర్ కదా. సో ఇరాన్ దేశంలో మనము ఇండియన్ కల్చర్ సెంటర్ అనేటువంటిది ఏర్పాటు చేసాం 2013లో. ఇది దాని తర్వాత రీనేమ్ చేసాం, దాని పేరే స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్ అండి. ఓకేనా, స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్గా రీనేమ్ చేయడం జరిగింది. ఇంకొక అంశం ఏంటి అంటే ఇరాన్ దేశానికి స్వామి వివేకానంద గారికి చాలా సంబంధాలు ఉన్నాయి. ఏ సంబంధాలు ఉన్నాయి అంటే మనం చూసుకున్నట్లయితే స్వామి వివేకానంద గారు ఇరాన్ దేశానికి పలుమార్లు పర్యటన చేయడం జరిగింది. సో అందుకు ఆ విధంగా ఈ యొక్క స్వామి వివేకానంద గారికి ఇరాన్ దేశానికి రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి సో ఆయన పేరునే ఈ విధంగా పేరు అయితే మార్చడం జరిగింది. ఇది ఒక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకొక అంశం ఫార్సీ అనేటువంటిది ఒక లాంగ్వేజ్. సో ఫార్సీ అనేటువంటిది నథింగ్ బట్ పర్షియన్ లాంగ్వేజ్. సో ఫార్సీ అనేటువంటిది ఒక పర్షియన్ లాంగ్వేజ్. ఓకే, సో ఈ లాంగ్వేజ్ని ఇండియాలో క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఆ క్లాసికల్ లాంగ్వేజెస్లో యాడ్ చేయాలి అనేటువంటి ఒక ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఓకేనా. సో ఇరాన్ దేశంతో ఇంకా సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి ఇంకోటి మన భారతదేశంలో ఉన్నటువంటి టాటా ఫ్యామిలీ వీరందరూ కూడా జొరాస్ట్రియన్స్కి చెందినటువంటి వారు. సో వీరందరూ కూడా వీరి యొక్క మూలాలన్నీ కూడా పర్షియా దేశంలో ఉన్నటువంటి వారు. ఓకేనా. సో ఈ బిజినెస్ క్లాస్ ఎవరైతే ఉన్నారో, టాటా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వాళ్ళ యొక్క పూర్వీకులు వాళ్ళందరూ కూడా ఇరాన్ దేశానికి చెందినటువంటి వారు, పర్షియన్ మూలాలు ఉన్నటువంటి వారు అన్నమాట. సో అట్లా ఇంకా రిలేషన్స్ అనేటువంటి డెవలప్ చేయడానికి చేసుకోవడానికి ఈ యొక్క ఫార్సీ అనేటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో సో దీన్ని ఇండియాలో క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇచ్చేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఇంక ఇటీవల మనం చూస్తున్నాం ఆల్రెడీ భారతదేశంలో 6 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి క్లాసికల్ లాంగ్వేజ్ తెలుగు కానీ, సాంస్క్రిత్ కానీ, ఒడియా కానీ, తమిళ్ కానీ, మలయాళం కానీ, మలయాళం అండ్ కన్నడ. సో ఆల్రెడీ భారతదేశంలో ఈ లాంగ్వేజెస్కి క్లాసికల్ స్టేటస్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. దీనికి అడిషనల్గా ఫార్సీని యాడ్ చేయబోతూ ఉన్నారు. సో క్యాబినెట్ ఆమోదం తెలిపితే ఫార్సీని కూడా క్లాసికల్ లాంగ్వేజ్ కింద యాడ్ చేస్తారండి. ఇంకా దాని తర్వాత మనం చూసుకున్నటువంటి అంశం మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ చాబహార్ పోర్ట్ అనేటువంటి దాన్ని ఇరాన్ దేశంలో నిర్మించింది. ఇక్కడ చూడవచ్చు మీరు చాబహార్ అనేటువంటి పోర్ట్ని ఇరాన్ దేశంలో నిర్మించడం జరిగింది భారతదేశం అండి. కారణం ఏంటి అంటే ఇరాన్ దేశంతో మనం ఈ యొక్క వస్తువులను ఎగుమతి చేయాలి అంటే మనకు ఒక ప్లేస్ కావాలి. సో అందుకు ఇక్కడ నిర్మించారు, దాన్నే చాబహార్ పోర్ట్ అంటాం. సో డైరెక్ట్గా గుజరాత్లో ఉన్నటువంటి కాండ్లా పోర్ట్ నుంచి చాబహార్ పోర్ట్కి ఈ యొక్క లాజిస్టిక్స్ అనేటువంటివి, వస్తువులు అనేటువంటివి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి మీరు చూడవచ్చు, అక్కడ నుంచి ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్కి లాజిస్టిక్స్ అనేటువంటివి తీసుకెళ్తారు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే చూడండి ఇక్కడ నుంచి జరంజ్
జరంజ్ నుంచి కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ దేశానికి లాజిస్టిక్స్ అనేటువంటివి తీసుకెళ్లడం జరుగుతోంది. సో అట్లా ఈ విధంగా ట్రేడ్ అనేటువంటిది పాసిబిలిటీ అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో చాబార్ పోర్టుని భారత ప్రభుత్వం నిర్మించడం జరిగింది. ఓకే, సో ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. చూడవచ్చు మీరు ఇదంతా కూడా చాబార్ పోర్ట్. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ చాబార్ పోర్టుకు సంబంధించి ఇరాన్ దేశంతో అఫీషియల్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఏ అగ్రిమెంట్ అంటే కంప్లీట్ చాబార్ పోర్టుకి సంబంధించి భారతదేశానికి 10 సంవత్సరాల పాటు రైట్స్ అనేటువంటి ఉంటాయండి. పూర్తి హక్కులు, సర్వ హక్కులు ఉంటాయి. చాబార్ పోర్టు పైన, ఇరాన్ దేశంలో ఉన్నటువంటి చాబార్ పోర్టు పైన భారతదేశానికి 10 సంవత్సరాల పాటు పూర్తి హక్కులు అనేటువంటివి ఉంటాయండి. ఓకేనా? సో ఎందుకంటే భారతదేశం నిర్మించింది కాబట్టి. ఇంకొక అంశం, భారతదేశానికి ప్రస్తుతము కంప్లీట్ అయినటువంటి వాటిలో 2 పోర్టులు భారతదేశం కంట్రోల్లో ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ పోర్ట్, అదేవిధంగా ఇరాన్లో ఉన్నటువంటి ఈ చాబహార్ పోర్ట్ కానీ, అదేవిధంగా మయన్మార్ దేశంలో సెట్వే అనేటువంటి ఒక పోర్ట్ ఉంటుంది. సో ఈ పోర్టు పైన కూడా భారతదేశానికి సంపూర్ణ పూర్తి హక్కులు ఉండటం జరిగింది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే భారతదేశం చాబార్ పోర్టు నిర్మిస్తే పాకిస్తాన్ దేశంలో చైనా వాళ్ళు గ్వాదార్ అనేటువంటి ఒక పోర్టుని నిర్మించడం జరిగింది. క్లియర్ కదా? ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అయినటువంటి. ఇంకా దాని తర్వాత ఇరాన్ దేశం భారతదేశానికి ఆ దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్యాస్ ఫీల్డ్స్ని కూడా కేటాయించారు అండి. సో ఇక్కడ ఇరాన్ దేశంలో ఫర్జత్ బి గ్యాస్ ఫీల్డ్ అనేటువంటిది ఉంటుంది. సో దీనిలో ఒక గ్యాస్ని వెలికి తీసేటువంటి హక్కులను భారతదేశానికి చెందినటువంటి కంపెనీలకు ఇవ్వటం జరిగింది. సో లైక్ ఇండియాకి చెందినటువంటి ఓఎన్జీసీ విదేశ్ అంటాం, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఓకే, సో ఓఎన్జీసీ విదేశ్కు హక్కులను ఇచ్చారు. దాంతోపాటు కొంత హక్కులు ఇరాన్కి కూడా కొంతమేర షేర్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం షేర్ అయితే భారతదేశానికి ఈ యొక్క ఫర్జత్ బి గ్యాస్ ఫీల్డ్ పైన ఇవ్వటం జరిగింది. ఓకేనా? సో ఇదొక ఇంపార్టెంట్ అంశం. ఇక దాని తర్వాత INSTC ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ని ఏర్పాటు చేశారు. సో కొన్ని దేశాలు కలిసి, సో చైనా వాళ్ళు ఏదైతే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేటువంటిది ఏర్పాటు చేసుకొని ఉన్నారో దానిని కౌంటర్ చేస్తూ చైనాకి వ్యతిరేకంగా, ఓకే, సో దానిని కౌంటర్ చేస్తూ చైనాకి వ్యతిరేకంగా కొన్ని కంట్రీస్ అన్నీ కలిసి ఈ యొక్క ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి ఉన్నాయి. మీరు చూడవచ్చు ఇక్కడ ఇండియా నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండియా నుంచి మెడిటరేనియన్ సీ మీదుగా, ఈ విధంగా నార్త్ సీ మీదుగా, బాల్టిక్ సీ మీదుగా, సెయింట్ పీటర్బర్గ్ మీదుగా, మాస్కో మీదుగా, ఈ విధంగా ఇరాన్ దేశాన్ని టచ్ చేస్తూ, చాబార్ పోర్ట్ని టచ్ చేస్తూ ఈ విధంగా ఈ యొక్క కారిడార్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ కారిడార్ వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే దీని మీదుగా రవాణా వ్యవస్థను సాగించవచ్చు. ఈ పాత్ మీదుగా వస్తువులను, సరుకులను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎగుమతులు దిగుమతులు అనేటువంటివి చేసుకోవడానికి పాసిబిలిటీ అనేటువంటిది ఉంటా ఉంది. సో దాని తర్వాత ఇంకొక అంశం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క లెంత్ ఇది వచ్చి, ఈ కారిడార్ యొక్క లెంత్ వచ్చేసి 7,200 కిలోమీటర్లు. ఓకే, సో దీని ద్వారా నౌకలు ప్రయాణించవచ్చు, రైలు మార్గం ఉంటుంది, రోడ్డు మార్గం కూడా ఉంటా ఉంది. సో దీన్నే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ కారిడార్ని మల్టీ మోడల్ నెట్వర్క్ కారిడార్గా, మల్టీ మోడల్ నెట్వర్క్ కారిడార్గా కూడా మనం పిలవచ్చండి. సో ఈ ఏదైతే కారిడార్ ఏదైతే ఉందో, సో ఇది భారతదేశాన్ని కనెక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ ఇరాన్ దేశాన్ని కనెక్ట్ చేస్తూ ఉంది, అజర్బైజాన్ని కనెక్ట్ చేస్తుంది, రష్యాని ఈ యొక్క కనెక్టివిటీ అనేటువంటిది చేస్తూ ఉంది. ఇవి ఇంపార్టెంట్గా. సో ఇవి ఇండియాకి ఇరాన్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు. నెక్స్ట్ వీడియోలో మరికొత్త అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ఈశ్వర్.